మన రాజమౌళి విషయానికి వస్తే రాజమౌళిని కూడా విలన్స్ని బలంగా హీరోలని బలహీనంగా చూపించమని చెప్పండి. ఒక్క ట్రైల్ ఏమని చెప్పండి. ఇదే ఆడియన్స్ రాజమౌళి కెరీర్ని నేలమట్టం చేయకపోతే నేను జీవితంలో సినిమా అనే మాట నేను మాట్లాడను. హాయ్ హలో రివ్యూ నాగు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ నాగు పర్వతరెడ్డి. ఈరోజు నేను ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేనండి మన డైరెక్టర్ శంకర్ గురించి. అదే మన డైరెక్టర్ శంకర్ ఇంకా జీవితంలో సక్సెస్ అవుతాడా, పూర్తిగా అధపాతాలోకానికి వెళ్ళిపోతాడా, తన ఆలోచన విధానం ఎలా మార్చుకుంటే ఎలా సక్సెస్ అవుతాడో ఆయన తీసిన సినిమాలతోనే ఒక కథా రచయితగా ఒక మంచి విశ్లేషణతో నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈ వీడియో ప్రొడ్యూసర్స్కి, హీరోలకి, డైరెక్టర్లకి, ఆడియన్స్ కూడా ఉపయోగపడుతుంది. ప్రొడ్యూసర్లకి ఎందుకంటే డబ్బులు పెట్టేది వాళ్ళే కాబట్టి, తిరిగి కలెక్ట్ చేసుకునేది వాళ్ళే కాబట్టి వాళ్ళకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటే సినిమాలు సూపర్ హిట్లు ఎలా కొట్టచ్చో ఈ వీడియోతో నేను మీ ముందుకు ఒక విశ్లేషణ చేస్తాను. పోతే మన శంకర్ తీసిన జెంటిల్మెన్ సినిమా విషయానికి వస్తే అందులో హీరో పేదవాడి ప్రతి ఒక్కడు ఉచితంగా చదువుకోవాలని చెప్పి దొంగతనాలు చేసి తనకు అడ్డొస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని ముచ్చెమటలు పట్టించి ఎక్కడా కూడా తగ్గకుండా చివరికి తన అనుకున్న ఆశయాన్ని ఎలా నెరవేర్చుకున్నాడనే పద్ధతిలో హీరో క్యారెక్టర్ని ఎక్కడా తగ్గించకుండా అత్యంత శక్తివంతంగా చూపించే విధానంలో డైరెక్టర్ శంకర్ సక్సెస్ అయ్యి భారతదేశంలోనే నంబర్ 1 డైరెక్టర్ అయ్యే కెపాసిటీని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవాన్ని ఇండియన్ మైకిల్ జాక్సన్లా చూపించి ఒక మ్యూజికల్ లవ్ స్టోరీగా దేశవ్యాప్తంగా దేశాన్ని మొత్తం తన వైపు తిప్పుకునేలా అత్యద్భుతంగా డైరెక్షన్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. పోతే భారతీయుడు పార్ట్ 1 విషయానికి వస్తే అందులో అవినీతి పరుల్ని, చివరికి అవినీతికి పాల్పడిన కన్న కొడుకుని అతి పాశవికంగా చంపి సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి పరుల గుండెల్లో రైలు పరిగెత్తించేలా ఒక సింహంలా కమల్ హాసన్ చూపించి ఏకంగా భారతదేశంలో ప్రజలందరి గుండెల్లో ఏకంగా గుడే కట్టించుకున్నాడు డైరెక్టర్ శంకర్. ఒకే ఒక్కడు సినిమా విషయానికి వస్తే అందులో అర్జున్ని ఒక రిపోర్టర్గా, ఒక 1 డే ముఖ్యమంత్రిగా, ఒక మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తిగా ఒక సింహంలా చూపించి ఏకంగా ప్రజలందరి చేత శబాష్ అనిపించుకునేలా ఈ సినిమాని సూపర్ హిట్ చేసినటంలో ఎటువంటి సందేహం లేదు. పై చెప్పిన సినిమాల్లో హీరోలను ఎంత శక్తివంతంగా చూపించారంటే విలన్స్ గజగజ వణికిపోయేలా ఆ సినిమాలు తీసి సూపర్ హిట్లు కొట్టాడు. ఇంకా చెప్పాలంటే ఇండియాలో ఉన్న ప్రతి హీరో సైతం జెంటిల్మెన్ శంకర్ సినిమాల్లో యాక్ట్ చేయాలని కలలుగనేవాళ్ళు. నెక్స్ట్ రోబో విషయానికి వస్తే కథ విషయానికి వస్తే మిలిటరీలో ఉండే సైనికుల ప్రాణాలను కాపాడటం కోసం రోబోని తయారు చేస్తాడు. కానీ ఇప్పుడు కథ ఏమేంటి, మిలిటరీ సైనికులను కాపాడటానికి రోబోలు తయారు చేయటం, వాళ్ళని కాపాడటం. కానీ కథ ఏమదే, ఆడియన్స్ ఏమదే. కానీ రోబో క్యారెక్టర్ ఏం చేసింది, ఐశ్వర్యాన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ ప్రేమ కోసం ఎంత దారుణం మారణ హోమం చేయడానికైనా వెనకాడిన స్థితిలో కథను పూర్తిగా డైవర్ట్ చేసే స్థితిలో తీసుకెళ్ళిపోయి ఆఖరికి చిన్న పిల్లలు చూసే విధంగా సినిమా తీసి దాని పరాజయాన్ని కూడా మన డైరెక్టర్ శంకర్ కారణమయ్యాడు. అయినా రోబో ఐశ్వర్యాన్ని లవ్ చేయటం ఏంటి అసలు? రోబో అయినా మనిషి కాదు కదా, రోబోకి ఏమన్నా పుంగులింగం ఏం లేదు కదా. ఇది ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకొని కాపురం చేసి పిల్లల్ని కంటానికి కనే పని అయితే చేసుకోవచ్చు. ఒక ఐరన్ని తీసుకొచ్చి లవ్ చేసే కాన్సెప్టే అంత నీచమైన కాన్సెప్ట్ అంటే మినిమం ఒక్క క్వశ్చన్ వేసుకుంటే ఆ సినిమా రాదు. ఐ మూవీ విషయానికి వస్తే ఐ మూవీలో ఏం జరిగింది, ఐ మూవీలో హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. వీళ్ళను హీరోయిన్ లవ్ చేసి హీరో అడ్డంకి కాబట్టి హీరోని దారుణంగా కొట్టి హింసించి హీరో శరీరంలో ఒక ఇంజెక్షన్ ప్రవేశపెట్టి వాడిని ఒక కురీబులా తయారు చేసి హీరో జీవితాన్ని సర్వనాశనం చేసే విధంగా డైరెక్టర్ శంకర్ విలన్ క్యారెక్టర్స్ని డిజైన్ చేయడం వల్ల అప్పటి వరకు తీసిన గ్రాఫ్ మొత్తం నేలమట్టం అయిపోయింది. విలన్ డామినేషన్తో సినిమా రన్ అయింది. సినిమా అట్టర్ ఫ్లాప్ అవడానికి ముఖ్య కారణమైంది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే శివాజీ సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ని మడిచి జైల్లో పెట్టి ఆ సినిమా గ్రాఫ్ని నేలమట్టం చేశాడు. ఐ మూవీలో హీరోని రౌడీల చేత ఇంజెక్షన్ చేపించి కురీబులా తయారు చేసి ఆ సినిమా గ్రాఫ్ని నేలమట్టం చేశాడు. అంటే ఏంది, సినిమాకి ఎప్పుడు కూడా విలన్ డామినేషన్ సినిమాకి పనికిరాదు అని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆ 2 సినిమాలే. విలన్స్ వేసే వ్యక్తులను హీరోలు తిప్పుకొట్టి విలన్స్ గుండెల్లో రైలు పరిగెత్తించేలా క్యారెక్టర్ కానీ మనం పరిగెత్తించగలిగితే ఈ సినిమాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. అంటే అప్పటికే డైరెక్టర్ శంకర్ తన పరాజయానికి కావలసిన రూట్ మ్యాప్ మొత్తం డిజైన్ చేసేసుకున్నాడు. హీరోలను శక్తివంతులుగా చూపించే కథలు రాసుకునే ఐడియాలజీని
పూర్తిగా కోల్పోయాడు. దాని ఫలితమే ఈ భారతీయుడు 2. మన రాజమౌళి విషయానికి వస్తే రాజమౌళిని కూడా విలన్స్ని బలంగా, హీరోలని బలహీనంగా చూపించమని చెప్పండి. ఒక్క ట్రైల్ ఏమని చెప్పండి. ఇదే ఆడియన్స్ రాజమౌళి కెరీర్ని నేలమట్టం చేయకపోతే నేను జీవితంలో సినిమా అనే మాట నేను మాట్లాడను. డైరెక్టర్ శంకర్కి పట్టిన గతే రాజమౌళికి పడుతుంది. కానీ ఈ విషయం రాజమౌళికి బాగా తెలుసు. అందుకే రాజమౌళి కథతో పాటు కథలో ఉండే హీరో క్యారెక్టరైజేషన్స్ను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దుతాడు. ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక హీమ్యాన్ లాగా చూపిస్తాడు. అదే రాజమౌళి సక్సెస్ ఫార్ములా. రాజమౌళి అంటే ఏంది? హీరో షుడ్ బి పవర్ఫుల్, స్టోరీ షుడ్ బి పవర్ఫుల్. అందుకే రాజమౌళి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాడు. ప్రపంచంలో ఎక్కడో చిన్న డాట్లు కుగ్రామంలాగా ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల వైపు ప్రపంచాన్ని మొత్తం మన వైపు తిప్పేలా చూశాడు. ఇప్పుడు భారతీయుడు 2 విషయానికి వస్తే ప్రజల కోసం ధర్మం, న్యాయం, నీతి వైపు నిలబడిన భారతీయుని అదే ప్రజల చేత నడి రోడ్డులో పట్టపగలు కర్రలతో, కత్తులతో, చెప్పులతో, రాళ్ళతో కొట్టించే సాహసం చేశాడంటే తన పాపాన్ని తను వండుకోవటమే. ఇందులో డైరెక్టర్ శంకర్ ఎంత పాపం చేశాడంటే సీతను అపహరించిన రావణాసురుడు చేసినంత పాపం. అందుకే సినిమా ధర్మం తప్పకూడదు, హీరోలను బలహీనంగా చూపించకూడదు. ఇంతకీ డైరెక్టర్ శంకర్కి, మిగతా డైరెక్టర్లకి, రచయితలకి, నిర్మాతలకు నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా శంకర్కి నేను చెప్పేది ఏంటంటే, శంకర్ తీసిన తన పాత సినిమాలు జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒక్కరు లాంటి సినిమాలు చూసుకొని, తను తీసిన ఫ్లాప్ మూవీస్ని కూడా చూసుకొని రెండింటి మధ్య డిఫరెన్స్ ఐడెంటిఫై చేసి మళ్ళీ హీరోలను శక్తివంతంగా చూపించే కథలను తీయగలిగితే శంకర్ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని అందుకోగలడు, సూపర్ హిట్ కొట్టగలడు. లేకపోతే అలా చేయకపోతే డైరెక్టర్ శంకర్ని ఎవ్వడు కాపాడలేడు. నా వీడియో మీకు నచ్చితే రివ్యూ నాకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ నాగోపార్వతి రెడ్డి సైనింగ్ ఆఫ్.